ఎలాంటి డిజైన్ ఉందనేది మీకు ఒకసారి మోడల్ ఫ్లాట్ చూపిస్తాం అనమాట. సో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక స్పేషియస్ హాల్ అయితే వచ్చేసింది. చూసారు కదా, లైక్ లివింగ్ ఏరియా చాలా సోబర్గా అండ్ వెరీ వెరీ కోజీగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రెంచ్ డోర్ అనేది వచ్చింది. అండ్ ప్రతి ఒక్క బాల్కనీ అంటే ప్రతి ఒక్క ఇంటికి లైక్ 1 BHK 2 BHK 3 BHK బాల్కనీస్ ఉంటాయి. అండ్ 3 BHKకి ఎస్పెషల్లీ 2 బాల్కనీస్ అనేవి వస్తాయన్నమాట. ఒకటేమో అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఫేస్ చేసేది, అండ్ ఇంకొకటి మనకు సిటీ వ్యూ అనేది కనిపిస్తుంది. నిజంగానే ఇటాలియన్ అండ్ యూరోపియన్ స్టైల్లో ఈ కైండ్ ఆఫ్ కిచెన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఎక్కువ ఏంటంటే ఇండియన్ కిచెన్స్ అనేవి చాలా స్పేషియస్గా ఉండాలనుకుంటారు కాబట్టి సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు చాలా మంచిగా స్పేషియస్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకు యూటిలిటీ ఏరియా లాగా కావచ్చు అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యూటిలిటీ ఏరియా ఇక్కడనే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. లెట్స్ గో. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. అండ్ స్టడీ టేబుల్ కానీ ఆఫీస్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఈజీగా అకామిడేట్ అవ్వడానికి వచ్చింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఇక్కడ బాల్కనీ అనేది కూడా ఇవ్వడం జరిగింది, లైక్ సిట్అవుట్ ఏరియా లాగా. ఇది కూడా చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా బెడ్రూమ్స్ ఏమున్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. హ్యావ్ ఎ లుక్. లెట్స్ గో. ఇలా ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా ఉంది. దానికి ఎదురుగానే మనకు కిచెన్ అనేది నాకు మీకు చూపించాను. సో ఇలానే వస్తే ఒక చిన్న ప్యాసేజ్ అనమాట. ప్యాసేజ్లోనే మనకు కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది, గెస్ట్ ఎవరైనా వస్తే యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇలా వెళ్తే మనకు గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసింది. ఇది కూడా డీసెంట్ స్పేషియస్గానే ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది 3 BHK ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు బ్రిగేడ్ లాంటి ఒక మంచి రెనౌండ్ కంపెనీలో మనం కనుక ఒక ఫ్లాట్ తీసుకున్నట్లయితే కంపెనీని బేస్ చేసుకొని కూడా అప్రిసియేషన్ అనేది ఉంటుంది అనమాట డెఫినెట్లీ. సో నిజంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా లేదా ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకున్నా బ్రిగేడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అందులోనూ బ్రిగేడ్ బెల్విడియర్ మన బుదిగేరి క్రాస్లో బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. నెక్స్ట్ మనము కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఎస్, ఇప్పుడైతే కిడ్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంత క్యూట్గా బుజ్జిగా వాళ్ళు డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలా బంక్ రూమ్స్ అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే ఒక ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇటువంటి మోడల్ ఫ్లాట్స్ చూసినప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అండ్ డిజైన్ ఎలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇటుపక్క మనకు బెడ్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. ఇటుపక్క కబర్డ్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ 2 kids ఉంటే మనకు చక్కగా స్టడీ టేబుల్ లాగా కూడా ఇచ్చారనమాట. సో మోడల్ ఫ్లాట్ అయితే అదిరిపోయింది కదా.